వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్పోజ్. ఏవైతే తప్పులు జరుగుతున్నాయి, ఏవైతే అవినీతి జరుగుతోంది, ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో అక్రమాలని వెలికితీసే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తోంది. అది వెలికితీసే ప్రతి అవినీతి వెనుక, అక్రమం వెనుక ఖచ్చితంగా ప్రజాక్షేమం అన్నదే బీఆర్కే న్యూస్కు సంబంధించిన మెయిన్ ఉద్దేశం. అందులో భాగంగానే ఇవాళ ఒక కొత్త మోసాన్ని మీద ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా చూస్తే ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలంటే కొద్దిమంది జనరల్ ట్రాన్స్పోర్ట్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకుంటే మరికొద్ది మంది మాత్రం సొంత వెహికల్స్లో బయలుదేరాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ముఖ్యంగా మొదటగా బయలుదేరినప్పుడు టైర్లలో గాలి ఎంత ఉంది అనే దానికన్నా పెట్రోల్ నింపుకున్నామా లేదా, డీజిల్ పూర్తిగా మనం వెళ్ళడానికి మనం దూరం ఎంతైతే వెళ్తున్నామో దానికి తగ్గట్టుగా క్యాల్కులేషన్ వేసుకొని మరి ఇవాళ పెట్రోల్ పంపుల్లో డీజిల్ని కానీ పెట్రోల్ని కానీ మనం నింపుకొని వెళ్తున్నాం. ఈ సందర్భంలో ఈ కొత్త తరహా స్కామ్ విన్న తర్వాత ఖచ్చితంగా మీకు భయం వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఒకటి కాదు, రెండు కాదు, 3 రకాల స్కామ్లు పెట్రోల్ పంపు కేంద్రంగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో, మీరు నింపుకుంటున్న పెట్రోల్ అసలు నింపుకుంటుంది పెట్రోలేనా, మీరు నింపుకుంటుంది డీజిలేనా, అందులో జరుగుతున్న కల్తీ ఏంటి, ఆ కల్తీని పట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇది మొదటి స్కామ్ మీకు చెప్తున్నాను చాలా క్లియర్గా. మీరు వేసుకుంటున్న పెట్రోల్, మీరు నింపుకుంటున్న డీజిల్, అది పెట్రోల్ డీజిలేనా లేకపోతే అందులో కూడా ఏదైనా కల్తీ ఉందన్న విషయం పైన ఇవాళ మనం ఎక్స్పోజ్ చేయబోతున్నాం. రెండోది, అది ముఖ్యమైనది, మీరు ఎంతైతే డబ్బులు చెల్లించారో, మీరు చెల్లించినంత డబ్బులకు పూర్తిగా మీకు ఆ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వస్తుందా, రావట్లేదు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవాళ నేను మీకు ఇవ్వబోతున్నాను. మరొక హెచ్చరిక ఇక్కడ ఉంది. ఎవరైతే పెట్రోల్ పంపుకు వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో యూపీఐ పేమెంట్లు, క్రెడిట్ కార్డ్ పేమెంట్లు అనేది చాలా కామన్గా జరిగిపోతుంది. అయితే క్రెడిట్ కార్డులు కానివ్వండి, డెబిట్ కార్డుల క్లోనింగ్కి సంబంధించి గతంలో ఎన్నో రకాల స్కాములు జరిగాయి. దానికి సంబంధించి ఇప్పటికే ప్రజలకు దానిపైన అవగాహన వచ్చింది. కానీ మరో కొత్త రకమైన స్కామ్కి ఇవాళ పెట్రోల్ పంపులు వేదికలు అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మాత్రం మొదటిది, మీరు యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ పెట్రోల్ పంపులది కాకుండా బయట వ్యక్తులకు సంబంధించిన ఫోన్లలోనో లేకపోతే అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి సంబంధించిన స్కానర్లను మనము, క్యూఆర్ కోడ్లను మనం స్కాన్ చేసి ఇవాళ పేమెంట్ చేస్తున్నాము. అది యూపీఐ స్కామ్కి తెరదీసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఒక విజ్ఞప్తి కూడా, అలాగే ఒక సూచన కూడా చేయాలని బీఆర్కే న్యూస్ ఇవాళ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ బిగ్ ఎక్స్పోజ్, బీఆర్కే ఎక్స్పోజ్ ఏదైతే ఉందో అది పెట్రోల్ పంపుల్లో ఏం జరుగుతుందన్నది. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒక స్కామ్ బయటపడింది. ఇలాగా చెప్పుల్ని పెట్టి ఆ చిప్పుల ద్వారా ఏదైతే ఈ నిర్వాహకులు ఉన్నారు, పెట్రోల్ పంప్ నిర్వాహకులు ఎలా ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయానికి సంబంధించిన ఒక ఆ స్కామ్ బయటపడింది. దానికి సంబంధించి ఏదైతే పెట్రోల్ బంకుల్లోని పెట్రోల్ పంపులు ఉన్నాయో అందులో ఒక చిప్పుని ఇన్సర్ట్ చేయడం ద్వారా మీరు ఏదైతే పెట్రోల్ తీసుకుంటున్నారో, మీరు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దానికి ఈక్వల్ కాకుండా అంతకన్నా చాలా తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ మీ ట్యాంకులో నిండుతోంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించి అది చేయడానికి ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తోంది. అసలు మేము ఆ వార్త వినంగానే నిజంగానే అంత ఈజీగా పెట్రోల్ పంపులు ఆ చిప్పులను ఇన్సర్ట్ చేసేస్తాయా, ప్రజల్ని మోసం చేసేస్తాయన్న అనుమానానికి అది అనుమానం వచ్చిన నేపథ్యంలో అసలు అది ఎలా జరుగుతుంది, జరిగే అవకాశం ఉందా లేదన్న విషయం పైన బీఆర్కే న్యూస్ దాని మీద ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఒక ఎక్స్పోజ్, అంటే ఏదైతే ఒక స్కామ్ ఉందో దానికి సంబంధించిన ఎక్స్పోజ్ ఇవాళ ప్రజలకు చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా చిప్పు తయారీదారులు కానివ్వండి, ఆ చిప్పు సప్లైదారులు, ఆ చిప్లను తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరైతే ఇన్సర్ట్ చేస్తారో వాళ్ళందరికీ సంబంధించిన ఒక నెట్వర్క్ని బీఆర్కే న్యూస్ ఇవాళ బట్టబయలు చేయబోతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇస్తాను. మొదటగా దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, అంతేకాకుండా ఫైనల్గా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వివరాలని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మొదటగా మనం ఇక్కడ చూడాల్సింది, ఏదైతే చిప్పులు తయారవుతున్నాయో, చిప్పులు తయారయ్యే ఫ్యాక్టరీలు కాకుండా ఆ తయారైన చిప్పులను తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. అవి 2 ప్రదేశాల నుంచి ముఖ్యంగా వస్తున్నాయి, ఒకటి ముంబై, ఒకటి ఢిల్లీ. దానికి సంబంధించిన కింగ్ పిన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. కింగ్ పిన్స్ వాళ్ళ ఫోటోలు మనకు దొరకలేదు కానీ బట్ వాళ్ళ వివరాలు అయితే మన దగ్గర ఉన్నాయి. అందులో జోజో జోసెఫ్ ముంబై నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటే, రమేష్ ప్రజాపతి ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసే క్రమంలో కూడా చాలా క్లియర్గా అక్కడ ఉన్న చిప్లను అవి తయారు చేసిన ఉద్దేశం కానివ్వండి, అవి తయారు చేసే క్రమంలో వాటి కోసం తీసుకున్న పర్మిషన్ల ఉద్దేశం కానివ్వండి ఎంటైర్లీ డిఫరెంట్. కానీ వాటిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ ఏదైతే రీడింగ్లో మీకు కనిపించే 100 రూపాయల పెట్రోల్ అయితే మీ ట్యాంకులో నిండేది మాత్రం కేవలం 90 రూపాయలు లేదా 92 రూపాయల పెట్రోల్ మాత్రమే మీ ట్యాంకులో నిండుతోంది. డీజిల్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. అయితే దీనికి సంబంధించి ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో ఆ సప్లై చైన్ని మనము ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మనం చూస్తున్నాం, ఇద్దరు జోజో జోసెఫ్ ముంబై నుంచి ఆపరేట్ చేస్తుంటే రమేష్ ప్రజాపతి ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కింగ్ పిన్స్గా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ మొత్తం నెట్వర్క్ని వీళ్ళిద్దరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వీళ్ళిద్దరూ మెటీరియల్ పంపిణీదారులు అయితే అసలు వీటిని తీసుకొని వచ్చి వీటిని ఇక్కడ ఫిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, దానికి సంబంధించిన ఎక్స్పోజ్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ మెటీరియల్ పంపిణీదారులు ఒక ఎత్తు అయితే వీళ్ళు కింగ్ పిన్స్గా పనిచేస్తుంటే అసలైన వాళ్ళు
ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని విభజించుకొని వాళ్ళ అడ్డాలుగా మార్చుకొని ఆ పెట్రోల్ పంపులు ఏవైతే ఉంటాయో ఆ పెట్రోల్ పంపుల్లో ఉన్న వాళ్ళను కలిసి అక్కడ ఈ చిప్పులను ఇన్సర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నాను, ఎవరైతే ఈ మొత్తం నెట్వర్క్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళు, ఇన్సర్ట్ చేస్తున్న వాళ్ళు, వాటిని ఇన్స్టాల్ చేస్తున్న వాళ్ళకి దానికి సంబంధించిన వివరాలు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఆ వివరాలు మీరు చూడవచ్చు. జోయో జోసెఫ్ అలాగే ప్రజాపతి ఇద్దరు కింగ్ పిన్స్ అయితే వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ వివరాలు ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. ఆ వివరాలు మరి మనం చూస్తే మాత్రము చూడొచ్చు. ఏదైతే మనం చెప్తున్నామో జోజో జోసెఫ్ ముంబై నుంచి ఆపరేట్ చేస్తుంటే రమేష్ ప్రజాపతి ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళ కింద చాలా కీలకంగా ఉన్న ఈ 5 వ్యక్తులు మీరు గమనించాలి. 5 వ్యక్తులు. అయ్యప్ప అలియాస్ భార్గవ్, ఈయన విజయవాడ కేంద్రంగా విజయవాడలో ఉన్న పెట్రోల్ పంపులు కానివ్వండి, విజయవాడలో దీనికి సిద్ధంగా ఉన్న పెట్రోల్ వినియోగదారులు ఎవరైతే దానికి సంబంధించిన పెట్రోల్ పంపు నిర్వాహకులు ఉన్నారో వాళ్ళను కలిసి ఈ చిప్పును ఎక్స్ప్లెయిన్ చేసి తను చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నర్సింగ్, ఈయన చిట్యాల కేంద్రంగా పనిచేస్తున్నారు. చిట్యాల అనగానే కేవలం చిట్యాల కాదు, మొత్తం సూర్యాపేట నుంచి కోదాడ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ మొత్తం హైవేని తన అడ్డాగా మార్చుకున్నారు. అందులో భాగంగానే నర్సింగ్ అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటే భాష ఉన్నారు. భాష ఏలూరుని కేంద్రంగా చేసుకొని నడుపుతున్నారు. ఏలూరుని కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి ఆ హైవేని మొత్తాన్ని తను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే భాష ఎవరైతే ఉన్నారో భాష ఏలూరు నుంచి దీన్ని మొత్తం ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక భాష ఉన్నారు, అలియా సుబాని అని ఆయన పిలుస్తారు. ఆ సుబాని గుంటూరు కేంద్రంగా చేస్తున్నారు కాబట్టి గుంటూరు కేంద్రంగా ఉండి అక్కడి నుంచి ఉన్న ఆ మొత్తం హైవేని తను క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డాగా మార్చుకున్నారు, తన టెరిటరీగా మార్చుకుని అక్కడ వేరే వాళ్ళు రాకుండా అక్కడ దాన్ని నడిపే ప్రయత్నం చేస్తారు. ఇక జగదీష్ ఉన్నారు. జగదీష్ కాకినాడ కేంద్రంగా పనిచేస్తారు. కాకినాడ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు కూడా తను దీన్ని ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇన్స్టాల్ చేసే క్రమంలో కూడా దీనిలో వచ్చే లాభాలు కానివ్వండి అవన్నీ కూడా అందరికీ పంచిపెట్టే బాధ్యత కానివ్వండి, ఆ చిప్పులని అటు ముంబై నుంచి కానివ్వండి, ఇటు ఢిల్లీ నుంచి కానివ్వండి, అయితే ప్రజాపతి దగ్గర నుంచి కానివ్వండి, జోసెఫ్ దగ్గర నుంచి కానీ తను తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసి వాటిని ఆపరేట్ చేయడము. వాటిని ఆపరేట్ చేసే క్రమంలో ఎవరికైనా అనుమానం వచ్చింది అంటే వాటిని ఎలా తీసుకెళ్లాలి ముందుకి అనే విషయానికి సంబంధించిన ప్రయత్నం మొత్తం వీళ్ళు 5 చేస్తుంటారు. మరొకసారి నేను చెప్తున్నాను, 5 ప్రాంతాల నుంచి వాళ్ళు అడ్డాలుగా మార్చుకున్నారు. 5 ప్రాంతాల నుంచి వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఈ 5 హైవేలు డిఫరెంట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు వీళ్ళే ఆపరేట్ చేస్తారు. మొదటి వ్యక్తి అయ్యప్ప అలియాస్ భార్గవ్, తను విజయవాడ కేంద్రంగా ఉండి విజయవాడకు సంబంధించి చూసుకుంటుంటే మరోవైపు నర్సింగ్ ఎవరైతే ఉన్నారో చిట్యాల కేంద్రంగా ఆ హైవే మొత్తాన్ని చూస్తున్నారు. ఈ భాష ఏమో ఏలూరుని తన కేంద్రంగా మార్చుకున్నారు. అక్కడి నుంచి తను నడిపిస్తుంటే ఇక సుబాని గుంటూరు కేంద్రంగా నడిపించి చూస్తున్నారు. ఇక జగదీష్ కూడా కాకినాడ నుంచి ఈ మొత్తం రాకెట్ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివరాలు మనకు రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ వివరాలు ఎవరు బయట వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరైనా సరే పెట్రోల్ పంపు నిర్వాహకుడు దీనికి కాంప్రమైజ్ అయినా సరే అతన్ని రికమెండ్ చేయాలంటే ఇంకొక ఆల్రెడీ అలాంటి చిప్పు యూజ్ చేస్తున్న ఇంకొక పెట్రోల్ పంపు ఓనర్ చెబితే తప్ప వీళ్ళెవరే కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు ఒకవేళ మనంతా మనం డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగినా సరే మాకు అలాంటి వాటితో సంబంధం లేదు అంటున్నారు. అది కూడా ఒక ప్రయత్నం చేద్దాము, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నా దగ్గర వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి, నేను వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూసింది ఈ మెటీరియల్ పంపిణీదారులు కానివ్వండి, ఈ సూత్రధారులు పాత్రధారులు ఎలా చేస్తున్నారు అని. వీటిలో లాభపడుతోంది పెట్రోల్ బంక్ నిర్వాహకులు అయితే, నష్టపోతుంది మాత్రం వినియోగదారులు. మనం ఖచ్చితంగా చూడొచ్చు. అంతేకాకుండా మనం ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన విషయాలు అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది, ఈ స్కామ్ జరిగే క్రమంలో ఎవరు ఎట్లా వ్యవహరిస్తారన్న విషయం పైన కూడా ఇప్పుడు ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో వినియోగదారులను ఎలా మోసం చేస్తారన్న దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే మనం చూస్తున్నామో పెట్రోల్ పంపులో ఆల్రెడీ సిద్ధంగా ఉన్న దీన్ని వాళ్ళు మొదటగా చేసే పని ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఆ చిప్పుని దాంట్లో ఇన్సర్ట్ చేస్తారు, దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఎప్పుడు దాన్ని యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలన్న దానిపైన పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఇచ్చి ఆ వినియోగదారులను వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆ వినియోగదారులను మోసం చేసేందుకు ఆ నిర్వాహకులకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానిలో కేవలం ఒక బటన్తో అయితే ఒరిజినల్ రీడింగ్లో ఒరిజినల్ ఫ్యూయల్ వస్తుంది, లేదా వాళ్ళు సెట్ చేసిన దాని ప్రకారం కొద్దిమంది ఒక్కొక్క సెటప్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇందులో ఏ పెట్రోల్ పంపు ఎక్కడ ఎలాంటి చేస్తుంది అన్న పూర్తి స్థాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించి నేను చెప్తాను. మొదటగా మనం ఇప్పుడు చెప్పాల్సింది మోసం ఎలా జరుగుతుంది దాన్ని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటిది ఏదైతే లీటర్ పెట్రోల్కి గాను దాదాపుగా 60 నుంచి 100 ml 60 ml నుంచి 100 ml తక్కువగా మీకు డీజిల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 1000 ml మీరు అంటే 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే మీకు 60 ml నుంచి 100 ml దాకా మీకు పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానీ తక్కువ వస్తుంది. మీరు ఎన్ని లీటర్లు వేస్తే దానికి తగ్గట్టుగానే అది పెరుగుతూ పోతుంది.
ఇది చేయడానికి కారణాలు మనం చెప్పే ముందు అసలు వాళ్ళకి లాభం ఎంత జరుగుతుంది ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఒక్క పెట్రోల్ పంపును మనం తీసుకుంటేనే ఒక్క పెట్రోల్ పంపులో రోజుకి ఎన్ని లీటర్ల డీజిల్ పోతుందనే దాని మీద ఒక క్యాలిక్యులేషన్ చేస్తే దాదాపుగా ఒక్క పెట్రోల్ పంపులోనే, అది కూడా అనంతపురంలో ఏదైతే పట్టుబడిన పెట్రోల్ పంపులో ఒక్క మంత్లో వాళ్ళు చేసిన స్కామ్ విలువ దాదాపుగా 2,77,00,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 2,77,00,000 రూపాయలు వాళ్ళు అక్కడ స్కామ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే వాళ్ళు చేస్తున్న స్కామ్ ఉందో అది మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తారు, ఎక్కడ జరుగుతుంది మోసం అనే విషయానికి సంబంధించిన కొద్దిగా స్టాటిస్టిక్స్ నేను చెప్తాను. ఆ స్టాటిస్టిక్స్ మనం ఒకసారి చూస్తే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 8,000 పెట్రోల్ పంపులు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 8,000 పెట్రోల్ పంపులు ఉంటే అందులో ఈ స్కామ్ దాదాపుగా 70% పెట్రోల్ పంపుల్లో ఈ స్కామ్కి అనుగుణంగానే నిర్వాహకులు ఉన్నారు అన్నది మాకున్న సమాచారం. ఆ సమాచారం ప్రకారము దాదాపుగా 8,000 పెట్రోల్ పంపుల్లో 70%కి పైగా దీంట్లో ఆల్రెడీ ఇప్పటికీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. ఇది ఇన్స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు, వాళ్ళకు వచ్చే లాభం చెప్తే నిజంగానే మీ ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. ఎందుకంటే దీనికి పెట్టే ఖర్చు 1,50,000 రూపాయల నుంచి 2,50,000 రూపాయలు మాత్రమే. ఒక చిప్ ఇన్స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు 1,50,000 నుంచి 2,50,000 రూపాయలు. దీనికి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళకి నెలకు మిగిలేది లక్షలాది రూపాయలు మిగులుతోంది. సంవత్సరానికి కోట్లాది రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లాభాలలో కొంత పర్సెంటేజ్ ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు ఈ చిప్పులు ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా 10 నుంచి 15,000 రూపాయల వరకు వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరైతే లోకల్లో ఉన్న లీగల్ మెట్రాలజీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ అథారిటీస్కి కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా వీళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళని ఆ వైపు చూడకుండా ఎవరైనా కంప్లైంట్ చేసినా సరే ముందుగా సమాచారం ఇచ్చేలాగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అది మనకి రెగ్యులర్గా కనిపిస్తుంది. అది రెండోది. ఇక్కడ మనం చూడాల్సింది ఒక్కొక్క పెట్రోల్ పంపు నుంచి దాదాపుగా నెలకి 2 కోట్ల రూపాయలు లాభాలు వచ్చేంత పరిస్థితి కూడా ఉన్న పెట్రోల్ పంపులు చాలా ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. యూజువల్గా మనం చూస్తే ఒక డీజిల్ కానీ ఒక పెట్రోల్ కానీ 1 లీటరు వాళ్ళు అమ్మితే వాళ్ళకు వచ్చే కమిషన్ అంటే ఒక పెట్రోల్ మీద ₹2.50 వస్తే డీజిల్ మీద ₹2 మాత్రమే వాళ్ళకి ఏజెన్సీ కమిషన్ కింద వస్తుంది. ఆ ఏజెన్సీ కమిషన్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ నెలకి 2 లక్షల లీటర్లు అమ్మినా సరే 2 లక్షల లీటర్లు అమ్మినా సరే వాళ్ళకి వచ్చే మొత్తం వాల్యూ 2 లక్షలు అమ్మితే వాళ్ళకి వచ్చే లాభము 4 లక్షల నుంచి 5 లక్షల వరకు. సో అంత పెద్ద సెటప్ పెట్టుకొని కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు సరిపోవు కాబట్టే ఇలాంటి చిప్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. తద్వారా వాళ్ళకి లీటర్ మీద కనీసం ₹10 మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే 60 నుంచి 100 ml అంటే మీకు లీటర్కు ఆల్మోస్ట్ 100 ml అక్కడ మిగులుతుంది అనుకుంటే లీటర్కి ₹10 మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక దాన్ని సెటప్ చేస్తున్నారు. అంతేకాకుండా మొత్తం అమ్మే ప్రతి ఒక్కటి కాకుండా కొంతదానికి మాత్రమే కొంత డీజిల్ మాత్రమే అలాంటి రేట్లలో అమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే లాభం కన్నా ఆ లాభం ఎక్కువగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవి కనిపిస్తుంది. ఒకసారి అనంతపురం జిల్లాలో జరిగిన ఈ స్కామ్కు సంబంధించిన విషయం ఏవైతే ఉందో అది మనం చూసే ప్రయత్నం చేద్దాము. మా రిపోర్టర్ ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, గుడ్ ఈవినింగ్. ప్రకాష్, మనం చూసాం, మనం సోములదొడ్లో ఒక స్కామ్ బయటపడింది. అందులో ఈ పెట్రోల్ పంపుల్లో చిప్పులు అమర్చి తద్వారా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాటిని ఎలా అందరినీ వినియోగదారులు మోసం చేస్తున్నారని ఒకటి బయటపడింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు గుట్టలుగా ఏదో రకంగా టెక్నాలజీని ఉపయోగించి మోసం చేసే వాళ్ళు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. సోమలదొడ్డి పెట్రోల్ బంకుల్లో, భారత్ పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ దాడులు జరిగినప్పుడు విజయలక్ష్మి అనే ఇండియన్ పెట్రోల్ బంకులో ఒక చిప్ సిస్టమ్ ద్వారా అక్కడ వినియోగదారులని మోసం చేసే పరిస్థితి మనకు ఇక్కడ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డీజిల్ 10 లీటర్లు ఒక వినియోగదారు పట్టించుకుంటే అందులో 9 లీటర్లు మాత్రమే వినియోగదారుకు చేరే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని రీసెంట్ గానే విజిలెన్స్ రైడ్ లో బయటపడింది. మనం అట్లే చూసుకున్నట్లయితే ఒకే సంవత్సరంలో దాదాపు ఈ విజయలక్ష్మి ఇండియన్ పెట్రోల్ బంక్ వారికి దాదాపు 2 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టుగా మనకు విజిలెన్స్ డిఎస్పీ నాగభూషణం గారి అయితే తెలిపారు. ఒక చిప్ సిస్టమ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఒక్కొక్క లీటర్ కి దాదాపు
100 ml వరకు వినియోగదారుడు మోసపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది చిదంబరం. కేవలం విజిలెన్స్ వాళ్ళు డైరెక్ట్గా గుర్తించి దాన్ని వచ్చి అక్కడ రైడ్ చేశారు, లేకపోతే ఎవరైనా సమాచారం ఇవ్వడం వల్ల జరిగిందంటారా? రైట్. అయితే గతంలో ఒక పత్రికలో వచ్చిన సమాచారం మేరకే విజిలెన్స్ రైడ్ జరిగింది. దాన్ని బట్టి మనకు ఈ కొత్త తరహా మోసం అనేది వెలుగులోకి రావడం జరిగింది. ఆ రకంగా ఈ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియకుండా ఈ తరహా కొత్త మోసం అనేది వెలుగులోకి రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చూస్తున్నాం ఏదైతే మన పెట్రోల్ పంపు మోసానికి సంబంధించి ఈ సమాచారమే ఏదైతే అనంతపురం జిల్లాలోని ఒక అక్కడ వాళ్ళకి అడిషనల్ గా లాభం వచ్చిందని ఏదైతే సమాచారం అందిందో ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని బీఆర్కే న్యూస్ దీన్ని ఎక్స్పోజ్ చేయాలి అని ఒక డెసిషన్కి వచ్చింది. అందులో భాగంగానే అసలు ఏం జరుగుతోంది, ఇది జరగడానికి కారణం ఏంటి అని ఒక ఎక్స్టెన్సివ్ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు వచ్చిన సమాచారము చాలా క్లియర్గా ఉంది. ఆ సమాచారం ప్రకారం ఒక్క పెట్రోల్ పంపులను ఇలా ఉందంటే దాదాపుగా 8,000 పెట్రోల్ పంపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ఆ 8,000 పెట్రోల్ పంపులకు సంబంధించి ఒకవేళ నిజంగానే అన్ని చోట్ల కనీసం ₹1,00,00,000 అనుకున్నా సరే కొన్ని వేల కోట్ల రూపాయలుకి సంబంధించిన మోసం జరుగుతోంది అనేది అది అర్థమవుతుంది. సో అందులో భాగంగానే అసలు ఏం జరుగుతోంది, ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎవరు ఎలా దీన్ని తీసుకెళ్తున్నారన్న సమాచారం మనం ఇంతకుముందు చెప్పినట్టు జోసెఫ్ కానివ్వండి, అలాగే ప్రజాపతి కానివ్వండి ఎట్లాంటి మోసాలకు పాల్పడుతున్నారన్న విషయము దాని నెక్స్ట్ నెట్వర్క్ని మనము ఎక్స్పోజ్ చేసే ప్రయత్నము ఇవాళ చేసాము. ఇది ఎక్స్పోజ్ ఏది చేస్తున్నామో దీన్ని ఇంకా కంటిన్యూషన్ మనకి దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో ఎపిసోడ్స్లో భాగంగా మనము మరిన్ని వివరాలు చెప్పబోతున్నాము. అందులో భాగంగా కొద్దిమంది ఫొటోస్ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేస్తాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ పెట్రోల్ పంపులు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ పంపుల పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించిన కింగ్ పిన్స్, అలాగే దాంట్లో ఉన్న ఆర్గనైజర్స్ ఎవరైనా దానికి సంబంధించిన వివరాలతో ఇవాళ మనం ఎపిసోడ్ని మనం క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరైతే ఈ దీంట్లో భాగస్వామ్యులుగా మారిన పెట్రోల్ పంపులు దానికి సంబంధించిన వివరాలు దాదాపుగా హైదరాబాద్ ఒక్క నగరంలోనే 20 నుంచి 25 పెట్రోల్ పంపులు ఇందులో ఇప్పటికే ఆ చిప్పుని అమర్చి ఇప్పటికే వినియోగదారులు మోసం చేస్తున్నారు. కేవలం మొన్న ఒక ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి కొద్ది రోజుల పాటు వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పంజా విసురుతారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాగే జిల్లాల వారీగా ఈ పెట్రోల్ ఏవైతే చిప్స్ ఉన్నాయో ఆ చిప్స్ని ఎవరు ఇన్స్టాల్ చేశారు, ఎలా ఇన్స్టాల్ చేశారు, తద్వారా ఎంతమంది వినియోగదారులు మోసపోయారని సంబంధించిన వివరాలు కూడా నేను మీకు అందించబోతున్నాను. ఓవరాల్గా చూస్తే ఇవాళ ఎక్స్పోజ్ ఇక్కడ మనం క్లోజ్ చేస్తున్నాము. రేపు కూడా ఈ ఎక్స్పోజ్ కంటిన్యూ అవుతుంది. అందులో భాగంగా పెట్రోల్ పంపుల్లో జరిగే మరిన్ని మోసాలకు సంబంధించి ఆ మోసాలను చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వివరాలని నేను మీకు అందిస్తాను. స్టే ట్యూన్.